మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 1 కొరింథీ 1:9. దేవుని స్వభావం ఇందులో స్పష్టంగా తెలియజేస్తుంది. మనుషులు మారినా, పరిస్థితులు మారినా దేవుని స్వభావం ఎన్నటికీ మారదు. ఆయన ఏనాడు మారని వారు. ఆయన వాగ్దానము చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే నమ్మకమైన వారు. మనకు కలిగిన రక్షణ మన వల్ల కలిగింది కాదు గాని ఆయన కుమారుని ద్వారానే అనుగ్రహింపబడిందే. కావున ఆయన మనలను ప్రత్యేకంగా పిలిచారు. ఆయన కుమారుని ద్వారా పవిత్ర జీవితాన్ని వాగ్దానాల యొక్క నెరవేర్పుకి పిలిచారు. క్రీస్తుతో మన సహవాసం అన్నది మతాచారం కాదు, జీవంతో కూడిన బంధం. యేసుక్రీస్తుతో సహవాసం నిత్యజీవం. నిత్యజీవం అన్నది క్రీస్తు మాటల్లో నడవడం, ఆయన శక్తి ప్రేమకి సాక్ష్యంగా నిలవడం. కొరింథీ సంఘాలలో అనేక లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ పౌలు ఈ వాక్యం ద్వారా అందరికీ ధైర్యాన్నిస్తున్నారు. దేవుడు మొదలుపెట్టిన పనిని మనం పూర్తి చేయాలన్నది ఈ వాక్యంలోని భావం. విశ్వాస జీవితం అన్నది మన శరీర బలంపై కాదు, క్రీస్తునందు విశ్వాసంతో, నమ్మకంతో ఆయనపై ఆధారపడి ఉండడమే. మనలని తండ్రియగు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సహవాసమునకు పిలిచారు. అందుకు కారణం ఒక్కటే, మన పవిత్ర జీవితమునందు అందరి హృదయాలలో క్రీస్తు వెలుగుని ప్రజ్వలింపజేసేందుకు. ప్రార్థన. దయగల దేవా, మమ్ము మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తుతో సహవాసమునకు పిలిచినందుకు నీకు వందనాలు. నీ పిలుపునకు తగ్గ జ్ఞానమును కృపను మాకు దయచేయుము. ప్రతిదినము క్రీస్తుతో సన్నిహిత సంబంధంలో నడవడానికి మాకు కృప చూపుము. మా ఆలోచనలు, మాటలు, కార్యములు నీ పిలుపునకు తగినవిగా ఉండునట్లు కృప చూపుము. మమ్మ మీ విశ్వాసములో స్థిరముగా ఉంచి బలపరిచి మీ కుమారుని ద్వారా మొదలుపెట్టిన కార్యాలను మేము పూర్తి చేయునట్లు దీవించు. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.